అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్। ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి। వాటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి। కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది। ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ లోకి అయితే వెళ్ళిపోదాం। మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే CRPF లో 9212 కానిస్టేబుల్ జాబ్స్ కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది। సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ కు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9212 కానిస్టేబుల్ కు సంబంధించి టెక్నికల్ ట్రేడ్స్మెన్ విభాగాల్లో ఖాళీల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది। 10వ తరగతి అదే విధంగా ITI ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు అంటే 10వ తరగతికి సంబంధించి దాని తర్వాత ITI ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళకు కూడా జాబ్స్ అయితే ఉన్నాయి। ఇందులో మహిళా అభ్యర్థులు పురుష అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది। కానిస్టేబుల్కు సంబంధించినటువంటి విభాగంలో మొత్తంగా 9212 జాబ్స్ అయితే ఉన్నాయి। ఇందులో పురుషులకు కనుక చూసుకుంటే 9105, మహిళలకు 107 ఖాళీలు అయితే ఉన్నాయి। పురుషులకు డ్రైవర్, మోటార్ మెకానికల్ వెహికల్, కోబ్లర్, తర్వాత కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, తర్వాత పైప్ బ్యాండ్, తర్వాత బగ్లర్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి। అర్హత కనుక చూసుకుంటే పోస్ట్ను అనుసరించి గుర్తింపు పొందినటువంటి బోర్డు విశ్వవిద్యాలయం నుంచి అయితే 10వ తరగతి ITI ఉత్తీర్ణత, హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి। దీంతోపాటు శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి। ఇక్కడ పురుషులకు 170 సెంటీమీటర్లు, మహిళలకు 157 సెంటీమీటర్లు ఎత్తు కలిగి ఉండాలి। వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి। ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంటుంది। ఇక్కడ దాని తర్వాత సెలక్షన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డీటెయిల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఉంటుంది। దాని తర్వాత దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ CBT ద్వారా కండక్ట్ చేస్తారు। దరఖాస్తులు కనుక చూసుకుంటే అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 25 వరకు అయితే దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది। కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జూలై 1 నుంచి 13 వరకు అయితే నిర్వహిస్తారు। పూర్తి వివరాలకైతే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి। తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ అంటే ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్స్ కోసం నిర్వహించేటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష TSPSC సెట్కి సంబంధించి 2023 నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది। దీన్ని కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ నిర్వహిస్తుంది। ఈ పరీక్ష ద్వారా 2 ఏళ్ల వ్యవధి గల BPED తర్వాత DPED కోర్సులో ప్రవేశాలు అయితే కల్పిస్తారు। దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు। దాని తర్వాత NFCలో డ్రైవర్ ఉద్యోగాలు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందినటువంటి హైదరాబాద్లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్కి సంబంధించి 124 ఆఫీసరు డ్రైవర్ పోస్టుల భర్తీకి అయితే అప్లికేషన్స్ అయితే కోరుతుంది। అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు। దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి। కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి। ఇక మన గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్ అయితే రద్దయింది। ఇక్కడ మనకు AEE పరీక్షలు కూడా రద్దు చేయడం జరిగింది। ఆయా ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో TSPSC నిర్ణయం। గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షను జూన్ 11న తిరిగి నిర్వహించినట్లయితే ప్రకటన। ఇక్కడ అక్టోబర్ నుంచి ప్రశ్నపత్రాల చౌర్యం, రాజశేఖర్ ప్రవీణ్ల గుప్పెట్లో TSPSC కంప్యూటర్ వ్యవస్థ, సెట్ నివేదికలో సంచలన విషయాలు, ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి సెట్ జరుపుతున్నటువంటి దర్యాప్తులో సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి। TSPSC కార్యాలయంలో అంతా తామే వ్యవహరించినటువంటి సిస్టమ్ అనలిస్ట్ రాజశేఖర్, కార్యదర్శి PA ప్రవీణ్ల ద్వయం అక్టోబర్ నుంచే ఈ దందా మొదలుపెట్టినట్లు వెల్లడైంది। ఇందుకోసం మొత్తం కంప్యూటర్ వ్యవస్థను తమ ఆధీనంలోకి తెచ్చుకొని అప్పటి నుంచే కాన్ఫిడెన్షియల్ సిస్టంలో యాక్సెస్ అయినట్లు తెలుస్తుంది। దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు। దాని తర్వాత ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు, AEE ఎగ్జామ్స్ కూడా ఇవి కూడా మనకు రద్దు చేయడం జరిగింది। ప్రకటించినటువంటి TSPSC ఇప్పటికే AE ఎగ్జామ్స్ రద్దు, మరో 2 పరీక్షలు కూడా వాయిదా, జూన్ 11న మళ్ళీ ప్రిలిమ్స్, మిగతా పరీక్షలు ఎప్పుడనేది చెప్పనటువంటి కమిషన్। ఇప్పటికే రాసినటువంటి 4 పరీక్షల రద్దుతో ఆందోళనలో అభ్యర్థులు, లీకేజీలో రాజశేఖర్దే కీలక పాత్ర, కమిషన్కు సెట్ నివేదిక, 9 మంది నిందితులను సిట్ కస్టడీకి అప్పగించినటువంటి నాంపల్లి కోర్టు। ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో గ్రూప్ 1
ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. దాంతోపాటు AEE పరీక్షలను కూడా రద్దు చేసింది. జూన్ 11న మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని, AEE పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. క్వశ్చన్ పేపర్ల లీకేజీ పైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్కు తన యొక్క నివేదికను కమిషన్కు అందించింది. శుక్రవారం TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షన కమిషన్ కమిటీ సమావేశమై దీనిపైన చర్చించింది. ఇప్పటికే అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించిన AE టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్స్ లీక్ అయినట్లు గుర్తించగా ఇప్పుడు గ్రూప్ 1 ఫిలిమ్స్ సహా 3 పేపర్లు లీక్ అయినట్లు సిట్ విచారణలో తేలింది. మరి ఇవన్నీ లీక్ అవుతా అంటే ఎప్పటి నుంచో ఏం చేస్తున్నారు సార్ మీరంతా కూడా? గ్రూప్ 1 ఫిలిమ్స్లో ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా పేపర్ లీకేజీ నిందితుడు ప్రవీణ్ ఏకంగా 103 మార్కులు రావడం పైన వచ్చిన అనుమానాలతో దీంతో నిజమని తేలాయి. అక్టోబర్ నుంచి జరిగినటువంటి అన్ని పరీక్షల క్వశ్చన్ పేపర్లు ప్రవీణ్ లీక్ చేసినట్లయితే సిట్ గుర్తించింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు. దాని తర్వాత ఖచ్చితంగా న్యాయం చేయాలి అనేటువంటి మరొక అభ్యర్థి ఆవేదన అయితే చూడొచ్చు. నేను గ్రూప్ 1 ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, మెయిన్స్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి సమయంలో పేపర్ లీక్ అంటూ రద్దు చేశారు. ఎవడో తప్పు చేస్తే నిజాయితీగా పరీక్ష రాసినటువంటి వేలాది మంది అభ్యర్థులను పరిగణలోకి తీసుకోకుండా ఎగ్జామ్ను పూర్తిగా రద్దు చేయడం అన్యాయం. తప్పు చేసిన వారిని గుర్తించి శిక్షించాలి కానీ అందరికీ శిక్ష వేయడం సరికాదు. TSPSC పునరాలోచించి అభ్యర్థులకు న్యాయం చేయాలి అనేటువంటి అంశం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత దీంతో గతేడాదిలో అక్టోబర్ 16న జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఈ ఏడాది జనవరి 2022న జరిగినటువంటి AEE ఎగ్జాము, అదేవిధంగా ఫిబ్రవరి 26న జరిగినటువంటి DAO ఎగ్జామ్స్ను రద్దు చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. 7 ఎగ్జామ్స్ జరిగితే 4 అయితే రద్దు చేయడం జరిగింది. ఇక్కడ 2022 వివిధ డిపార్ట్మెంట్లో 17,000కు పైగా పోస్టుల భర్తీకి TSPSC 26 నోటిఫికేషన్లు అయితే ఇచ్చింది. వీటిలో ఇప్పటివరకు గ్రూప్ 1 ఫిలిమ్స్తో పాటు మొత్తంగా 7 పరీక్షలు అయితే జరిగాయి. ఇందులో కనుక చూసుకుంటే 4 పరీక్షల పేపర్లు లీక్ అయినట్లు సిట్ విచారణలో తేలింది. దీంతో కనుక చూసుకుంటే వాటిని రద్దు చేయగా మరో 2 పరీక్షలను వాయిదా వేశారు. అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి AE గ్రూప్ 1 ఫిలిమ్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, దాని తర్వాత డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ సంబంధించిన పరీక్షలు రద్దు కాగా టౌన్ ప్లానింగ్ బోర్డు, ఆఫీసర్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. అయితే ఇప్పటికే పరీక్షలు పూర్తయినటువంటి CDPO, ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు, తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టుల క్వశ్చన్ పేపర్లు వేరే కంప్యూటర్లో ఉండడంతో వాటిని లీక్ చేయలేకపోయారని అధికారులు అయితే చెప్తున్నారు. అది ఎవరికి తెలుసుగా. తర్వాత సెట్ రిపోర్ట్లో కీలక అంశాలు అంటూ మరొక అంశం అయితే చూడొచ్చు. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అదే దానికి సంబంధించిన అంశాలు ఇక్కడ ఉంటాయి. ఈ రకంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు చూడాలనుకుంటే అన్ని న్యూస్ పేపర్లో వచ్చాయి, క్లియర్గా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆందోళనలో నిరుద్యోగులు, TSPSC పేపర్ల లీకేజ్తో నిరుద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రూప్ 1 ఫిలిమ్స్, DAO, AEE ఇవన్నీ కూడా రద్దు కావడంతో తీవ్ర ఆందోళనలు చెందుతున్నారు. ఉద్యోగాలకు సెలవు పెట్టి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, సెలవులు దొరక ఉద్యోగాలను వదిలిపెట్టి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులు, అప్పులు చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రిపరేషన్ కొనసాగించాలా ఆపేయాలా తెలుసుకోలేక మదనపడుతున్నారు. గ్రూప్ 1 ఫిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి 25,000 మంది ఇంకో 3 నెలల్లో జరగాల్సినటువంటి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ 3-4 నెలల కుటుంబ పోషణ కోసం కూడబెట్టుకున్నటువంటి సొమ్ము అప్పులతో మేనేజ్ చేద్దామని భావించినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఫిలిమ్స్ రద్దు కావడంతో ఆందోళనలో పడిపోయారు. ఇక్కడ ఇంకా చదువుకునేటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా నెలకు కొంత డబ్బు ఇస్తేనే ఈ రకంగా కొంత వాళ్ళకైతే ఉపశమనం అనేది ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకా చదవాలంటే అసలు నమ్మకం లేని చదువులండి. అసలు చదివిన తర్వాత రాసిన ఎగ్జామ్స్ మళ్ళీ జరుగుతాయా, జరిగిన తర్వాత మళ్ళీ ఈ రకంగా ఏదన్నా కథనం ముందరికి వచ్చి మళ్ళీ క్యాన్సిల్ అవుతాయా, పోయి జాయిన్ అయ్యేసి జీతం తీసుకునేటువంటి పరిస్థితి అంటే జాయిన్ అయ్యేసి జీతం తీసుకునేదానికి గ్యారంటీ లేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ జూన్లో మెయిన్స్ జరగాల్సి ఉండగా రద్దయిన ప్రిలిమ్స్ని మళ్ళీ జూన్లో నిర్వహిస్తామని TSPSC ప్రకటించింది. జూన్లో ప్రిలిమ్స్ నిర్వహిస్తే వాటి రిజల్ట్కు మెయిన్స్కు నిర్వహణకు ఇంకో 6 నెలలు అయినా పడుతుంది. మరోవైపు ఏడాది చివరిలో జరగాల్సినటువంటి ఎలక్షన్స్ ఉంటాయి. ఆ సమయంలో గ్రూప్ 1 మెయిన్స్ జరుగుతాయా లేదా అనేటువంటి సందేహాన్ని కూడా నిరుద్యోగులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎలక్షన్లో తమకు సెలవులు కూడా దొరకవని ప్రిపరేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంకో ఏడాది ప్రిపేర్ అవ్వడానికి డబ్బులు ఎట్లా పెట్టాలని నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఇక్కడ వదిలేసినటువంటి వాళ్ళు మొదలు పెడుతున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు మానేసినటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది అయితే పడతారు. ఇక్కడ CUET దరఖాస్తు గడువు 30 వరకు పెంపు, ముగిసినటువంటి TS సెట్, దాని తర్వాత ఇంటర్ పరీక్షకు 20,259 మంది డుమ్మా, 23-24 కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు డ్రైవింగ్ టెస్ట్ అయితే
అయితే ఉంటుంది, కావాల్సిన వాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. బీసీ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, నిరుద్యోగ బీసీ యువతకు రిఫ్రిజిరేటర్, ఏసీ రిపేరు, సర్వీసింగ్లో ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వన్నట్లు ఇవి చేసుకుంటున్నైనా మంచిగా బాగుపడతామేమో. ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ ఐసిఐసిఐ ఫౌండేషన్ అయితే ప్రకటించాయి. ఇది 10 ఇంటర్ డిగ్రీ చదివి 30 ఏళ్లలో వయసు మించినటువంటి అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులు అని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నటువంటి యువత 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అర్హత ధృవీకరణ పత్రాలతో నేరుగా హైదరాబాద్ నాంపల్లిలోని జేవిఎల్ టవర్ 3వ అంతస్తులో తమ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపాయి. వివరాలకు కనుక చూసుకుంటే ఈ నంబర్లకు సంప్రదించవచ్చు. తర్వాత మిగిలినటువంటి అంశాలు అయితే కూడా అన్ని దాని గురించే వచ్చాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇక్కడ ఈనాడుకు సంబంధించిన వెలుగు సక్సెస్లో ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ అనేది మా గ్రూప్లో మీకు షేర్ చేస్తాను. రాష్ట్రానికి మెగా టెక్స్టైల్ పార్క్ ట్విట్టర్ వేదికగా వెల్లడించినటువంటి ప్రధాని మోడీ, మరో 6 రాష్ట్రాల్లోనూ పార్కులు సిరిసిల్ల లేదా వరంగల్లో ఏర్పాటుకు అవకాశం, తెలంగాణకు ప్రధాని మోడీ కానుక అంటూ ఈ అప్డేట్ అయితే చూడవచ్చు. దాని తర్వాత ఈనాడు ప్రతిభలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. దాని తర్వాత క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇంగ్లీష్ వర్షన్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.